మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన డీమ్యాట్ అకౌంట్ ఇంటి దగ్గరే ఉండి ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అయితే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎన్ని రకాల ఛార్జీలుంటాయి? అకౌంట్ ఓపెనింగ్ విషయంలో జరిగే ఫ్రాడ్స్ ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీమ్యాట్ అకౌంట్ విషయంలో ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందా? 1 ఉంది, 2 లేదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత పెద్ద మొత్తంలో లేదా తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలన్న ఆశతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అందులో జరిగే ఫ్రాడ్స్ ఏంటో తెలియక విపరీతంగా డబ్బు నష్టపోతున్నారు. అయితే వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ ఖాతా తెరిచాక అందులోకి డబ్బులు యాడ్ చేసి స్టాక్ బ్రోకరేజీల నుంచి పెట్టుబడి పెట్టాలి. అవసరమైనప్పుడు అక్కడే విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే డీమ్యాట్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ వరకు కొన్ని రుసుములు ఉంటాయి. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనుగోలు చేయడం, విక్రయించడంతో పాటు మ్యూచువల్ ఫండ్లలోనూ ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు డీమ్యాట్ అకౌంట్ తీసుకోవచ్చు. ఈ అకౌంటును CDSL, NSDL డిపాజిటరీల్లో ఏదో ఒక చోట తెరవవచ్చు. మీకు నచ్చిన కంపెనీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూర్చొని డీమ్యాట్ అకౌంట్ తెరవాలి అనుకుంటే సంబంధిత DP అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి. తర్వాత డీమ్యాట్ అకౌంట్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఖాతా తెరిచేందుకు తర్వాత ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ధృవీకరణ కోసం కాల్ వస్తుంది లేదా మెసేజ్ రావచ్చు. తర్వాత బెనిఫిషియరీ ఐడి లేదా డీమ్యాట్ ఖాతా నెంబర్ పొందుతారు. తర్వాత ఈ ఖాతా ద్వారా మీరు షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టవచ్చు. ఇటీవలి కాలంలో ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ఉచితంగా డీమ్యాట్ అకౌంట్లు ఇస్తామని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో పరిశీలించాలి. పూర్తిగా ఉచితమా లేదా ఎన్ని ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా ఉంటుంది అనే వివరాలు తెలుసుకోవాలి. మీ పాన్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లో వివరాలన్నీ ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. తేడాలు ఉంటే డీమ్యాట్ అకౌంట్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆధార్ తో మీ మొబైల్ నంబర్ లింక్ కాకపోతే ఈ KYC చేయరాదు. అలాగే కంపెనీ విధించిన షరతులను జాగ్రత్తగా పరిశీలించాలి. మీ డీమ్యాట్ అకౌంట్ థర్డ్ పార్టీ వ్యక్తులు నిర్వహించకుండా చూసుకోవాలి. అనుమతులు ఇచ్చే అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ విధానంలో అకౌంట్ తెరుస్తున్నట్లయితే డాక్యుమెంట్లు, దానిపై మీ ఫోటో స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. నామినీ పేరును పేర్కొనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. ఖచ్చితంగా నామినీ నమోదు చేయాలి. స్టాక్ మార్కెట్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లు చేసేందుకు డీమ్యాట్ ఖాతా అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం డీమ్యాట్ ఖాతా తెరవడం చాలా సులభం. ఆన్లైన్ వేదికగానే ఇంటి నుంచే డీమ్యాట్ ఖాతా తెరిచి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు. ఇటీవలి కాలంలో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో డీమ్యాట్ ఖాతా తెరుస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే కొత్తగా డీమ్యాట్ ఖాతా తెరిచేవారు ఆ ఖాతాపై ఉండే కొన్ని ఛార్జీల గురించి ముందే తెలుసుకోవడం మంచిది. అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు. డీమ్యాట్ ఖాతా తెరవడానికి డిపాజిటరీ పార్టిసిపెంట్ కు బ్రోకరేజ్ సంస్థకు రుసుములు చెల్లించాలి. బ్రోకరేజీ సంస్థలు సాధారణంగా ఆన్లైన్లో డీమ్యాట్ ఖాతాలను తెరిచేందుకు నామమాత్రపు ఛార్జీలు వసూలు చేస్తాయి. కొన్ని సంస్థలు తొలి ఏడాది ఉచిత సేవలు అందిస్తాయి. ఆ తర్వాత ఛార్జీలు వసూలు చేస్తాయి. అకౌంట్ నిర్వహణ ఛార్జీలు. డీమ్యాట్ ఖాతాను నిర్వహించేందుకు వార్షిక రుసుములు విధిస్తాయి బ్రోకరేజీ సంస్థలు. ఈ ఛార్జీలు ఏడాదికి ₹300 నుంచి ₹800 వరకు ఉంటాయి. మీ ట్రాన్సాక్షన్లను బట్టి ఈ వార్షిక రుసుములు మారేందుకు అవకాశం ఉంది. ట్రాన్సాక్షన్ ఛార్జీలు. ఖాతాదారుడు చేసే ప్రతి లావాదేవీపై ఛార్జీలు ఉంటాయి. సెక్యూరిటీలను కొన్నా, విక్రయించిన సేవా రుసుము ఉంటుంది. కొన్ని సంస్థలు ప్రతి ట్రాన్సాక్షన్ పై ₹20 చొప్పున వసూలు చేస్తున్నాయి. భద్రతా రుసుములు. డీమ్యాట్ ఖాతాలో ఉన్న సెక్యూరిటీలన్నీ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటాయి. ఈ సెక్యూరిటీల భద్రతకు డిపాజిటరీ పార్టిసిపెంట్స్ నెలవారీగా నామమాత్రపు రుసుములను వసూలు చేస్తాయి. సాధారణంగా ఇది ISIN కు 5 పైసల నుంచి ₹1 వరకు ఉంటుంది. మరోవైపు ₹50,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న చిన్న పెట్టుబడిదారుల ఖాతాను బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ ఖాతా అంటారు. మీది BSDA ఖాతా అయితే వార్షిక నిర్వహణ ఛార్జీలు ఉండవు. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసే ముందు వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించండి.